విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. డిసెంబర్ మాసంలో 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఒకవేళ మీ పేరు కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి వృశ్చిక రాశి వారికి నెలలో మానసికంగా లోతు, అలాగే భావోద్వేగాల్లో గాఢత, గమనించేటువంటి సామర్థ్యము ఇవన్నీ కూడా అత్యధికంగా ఉంటాయి. మరి చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని లోతుగా పరిశీలించి వాస్తవానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి వీరి వ్యక్తిత్వంలో ఒక గూఢత అనేది ఉంటుంది. ఎవరైనా సరే మనసుని పూర్తిగా అర్థం చేసుకోవడము చాలా కష్టం. మరి డిసెంబర్ నెలలో వీరి ఆత్మవిశ్వాసం, నిర్ణయశక్తి, గోప్యత వీరి బలమైనటువంటి ఆయుధాలని చెప్పచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో భావోద్వేగ పరంగా కొంచెం మృదువుగా మారినప్పటికీ లోతైన ఆలోచనలతో నడుచుకుంటారు. వీళ్ళ స్వభావం ప్రధానంగా 3 లక్ష్యాలని స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. మొదటిది సంకల్పం. ఎటువంటి కష్టం వచ్చినా కూడా వెనుతిరగకుండా ముందుకు సాగుతారు. ఇంకోటి అన్వేషణ, దాచిన విషయాల్ని తెలుసుకోవడం, సత్యాన్వేషణ వీరి సహజ స్వభావం. ఆత్మీయత, ప్రేమ సంబంధాల పట్ల గాఢమైనటువంటి నిబద్ధతతో ఉంటారు. వృశ్చిక రాశి వారికి నమ్మకం అన్నది చాలా ఒక పవిత్ర భావన అనమాట. ఒకసారి ఎవరినైనా విశ్వసించారు అంటే హృదయపూర్వకంగా సమర్పిస్తారు. ఒకసారి మోసం ఎదురైతే గుండె మూసుకుపోతుందని చెప్పచ్చు. మళ్ళీ ఇంక వాళ్ళని నమ్మరు వీళ్ళు. మరి వీళ్ళ స్వభావం మానసిక బలంతో పాటు కొంత భావోద్వేగ తుఫాన్ లాంటిది కూడుకుని ఉంటుంది. వీళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా కూడా మనస్సులో సముద్రం ఉప్పొంగుతున్నట్టు ఆలోచనలు, భావాలు ఉంటాయి వీళ్ళకి. మరి డిసెంబర్ 2025లో కుజుడు వృశ్చిక రాశి వాళ్ళ అధిపతి గ్రహము బలంగా ప్రభావాన్ని చూపుతున్నాడు. దీనివల్ల వీళ్ళకి ధైర్యము, స్పష్టత, యుద్ధ రీతులు అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ గ్రహస్థితి కారణంగా కొన్నిసార్లు కోపం, అసహనం, అసూయ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి శనిగ్రహ ప్రభావం కారణంగా క్రమశిక్షణ, అలాగే సమయపాలన వైపు వీళ్ళు వెళ్తారు. పాత బాధ్యతలు, అనుబంధాలు, అడ్డంకులు ముందుకు రావడం, వీరిని దీర్ఘకాల ప్రయోజనం కోసం ఇవి దాటుతూ వీళ్ళు ముందుకు వెళ్తారని చెప్పచ్చు. మరి గురువు ప్రభావం వలన జ్ఞానం, ధర్మబోధ, ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాహు ప్రభావం వల్ల ముఖ్యంగా ఆలోచనలో సాహసపూరితమైనటువంటి నిర్ణయాలు, ప్రయోగాత్మక దృక్పథం అనేది పెరుగుతుంది. కేతు వీళ్ళకి ఆత్మవికాసాన్ని, వైరం వదలడాన్ని, క్షమించడాన్ని నేర్పిస్తాడు. అలాగే డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి గృహపరమైనటువంటి వాతావరణం ఎలాంటి లోతైనటువంటి మార్పుల్ని కూడిందిగా ఉంటుంది. మరి ఇంటి లోపల శాంతి, ఆనందం, పరస్పర అవగాహన కొనసాగుతాయి. కానీ కొన్నిసార్లు పాత విషయాలు మళ్ళీ ప్రస్తావనలోకి వచ్చి భావోద్వేగ ఉద్రిక్తతని సృష్టిస్తాయని చెప్పచ్చు. కొత్త ఇంటి నిర్మాణం, ఇంటి మరమ్మతులు ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తు సంబంధమైనటువంటి మార్పులు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. అలాగే ప్రత్యేకంగా ఉత్తర తూర్పు దిశల్లో మంచి మార్పులు జరుగుతాయి. తల్లిదండ్రులతో లేదా పెద్దవాళ్ళతో సమన్వయం అవసరం. ఎందుకంటే కుటుంబ నిర్ణయాల్లో వాళ్ళ ఆశీర్వాదం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి ఈ నెలలో ఇంటి వాతావరణంలో దేవతారాధన, పూజలు, దీపారాధన, ఆధ్యాత్మిక చర్యలు ఇలాంటివన్నీ కూడా జరపడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు. మరి డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి భూమి, ప్రాపర్టీ, పెట్టుబడుల విషయంలో బలమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. పాత ఆస్తులపైన చట్టపరమైనటువంటి సమస్యలు, అలాగే పత్రాల సవరణల అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి దశలో కూడా స్పష్టతతో ముందుకెళ్ళాలి. భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి నెలలో మిత్ర అనుకూలత ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దక్షిణ, పశ్చిమ దిశలో పెట్టుబడులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర, తూర్పు దిశలో పెట్టుబడులు శుభప్రదం అవుతూ ఉంటాయి. భూమి, ఆస్తి సంబంధిత లావాదేవీలలో కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే కనుక లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల పేరుపై పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో నివారించాలి. అలాగే వాహనాల విషయంలో డిసెంబర్ నెలలో జాగ్రత్త అవసరం. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి మధ్య నెల తర్వాత అనుకూల సమయం వస్తుంది. మరి పాత వాహనాల మరమ్మతులు, బీమా, పత్రాల సరిహద్దులు చేయడం శ్రేయస్కరం. అలాగే ప్రయాణాల్లో వేగం నియంత్రించుకోవాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో జాగ్రత్తగా నడపాలి. వాహనం కొనుగోలు సమయంలో కూడా శనివారం, మంగళవారం కాకుండా శుభముహూర్తం ఎంచుకోవడం అవసరం. వాహనానికి గణపతి పూజ, అలాగే వాహన పూజ చేయించుకోవాలి. మరి కుటుంబ జీవితాన్ని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి భావోద్వేగపరంగా సున్నితత్వంతో సాగుతుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని కుటుంబ విభేదాలు
పరిష్కార దిశగా వస్తాయి. మరి భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. అలాగే చిన్న అపార్థాలు తక్షణమే సరిచేసుకోవాలి. పిల్లల విద్య కానీ ఆరోగ్యం మీద కానీ దృష్టి పెట్టాలి. మాతృదేవతల పూజ లేదా కుటుంబ పూజలు జరిపేటువంటి ఇంట్లో శాంతి పెరుగుతుందని చెప్పచ్చు. వృద్ధులు ఇచ్చేటువంటి సూచనలు ఈ నెలలో అత్యంత విలువైనవిగా మారుతాయి. వ్యక్తిగతంగా వృశ్చిక రాశి వాళ్ళు మౌనంగా ఆలోచనాత్మకంగా మారుతారు. పాత అనుబంధాల గురించి అంతర్ముఖత అనేది పెరుగుతుంది. డిసెంబర్ నెల వృశ్చిక రాశి వాళ్ళని ఆత్మవిశ్వాసం, ధ్యానం, మంత్ర సాధనలకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. కేతు ప్రభావం వలన అంతర్ముఖ ధ్యానం అనేది పెరుగుతుంది. స్వీయ అవగాహన అలాగే రహస్య జ్ఞానాలపైన ఆసక్తి పెరుగుతుంది. మరి ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ స్వామి ఆరాధన ఫలప్రదం. శుక్రవారం కానీ సోమవారం కానీ ఉపవాసం ఉండండి. అలాగే మానసిక ప్రశాంతత మీకు చక్కగా లభిస్తుంది. రాత్రివేళ ధ్యానం, అగ్నిదీపం దీని ముందు కూర్చొని జపం చేయడం, అలాగే ఆధ్యాత్మిక శక్తుల్ని మీరు పెంచుకోగలుగుతారు. వీళ్ళు మౌనంగా సాధన కానీ, ప్రాణాయామం కానీ, గాయత్రి జపం కానీ చక్కగా మీకు ఆత్మస్థైర్యం పెరగడానికి దోహదం చేస్తాయని చెప్పచ్చు. మరి డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి రాజకీయ రంగంలో కొత్త పరిణామాలు సంభవిస్తాయి. పాత విభేదాలు సర్దుమణగడం కానీ, వాటి వెనక కుట్రలు కానీ, అపోహలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ స్థాయిలో స్తబ్దత తొలగిపోయి ప్రజల మద్దతు కొంతవరకు పెరుగుతుంది. అలాగే ప్రసంగాల్లో, నిర్ణయాల్లో అతి నిశ్చితంగా వ్యవహరించాలి. సామాజిక సేవా కార్యక్రమాలు లేదా ప్రజాహిత పనుల్లో పాల్గొనడం ద్వారా కీర్తి లభిస్తుంది. మరి రాజకీయ నాయకుల కోసం సూక్ష్మ దృష్టి, వ్యూహ పునర్నిర్మాణం, మిత్రబంధం బలపరిచేటువంటి నెల అని చెప్పచ్చు. మరి డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి వ్యాపార రంగం అత్యంత చురుకుదనంతో, ఆలోచనాత్మక నిర్ణయాలతో నిండినటువంటి కాలంగా చెప్పొచ్చు. శని ప్రభావం వలన పనిలో క్రమశిక్షణ పెరుగుతుంది, కానీ కొంత మానసిక ఒత్తిడి కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. పాత వ్యాపార సంబంధాలు పునరుద్ధరించబడతాయి. కొత్త భాగస్వామ్యాలు మితంగా ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ నెలలో పునర్నిర్మాణం కానీ, అలాగే ప్లానింగ్ కానీ, ప్రణాళిక అవసరం అవుతూ ఉంటాయి. కొత్త ఆలోచనలను నెమ్మదిగా ఆచరణలోకి తీసుకొస్తారు. చిన్న వ్యాపారులు పనిలో క్రమబద్ధతతో నడిస్తే కనుక స్థిర లాభాలు ఉంటాయి. కొత్త ఉత్పత్తులు, సేవలు ప్రారంభించాలనుకుంటే ఈ నెల ద్వితీయార్థం బాగుంటుంది, అంటే డిసెంబర్ 15 తర్వాత. అలాగే పెద్ద వ్యాపారులు విదేశీ లావాదేవీలు కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా పత్రాలు సరిదిద్దడం కానీ, చెల్లింపుల విషయంలో కానీ చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ కాలంలో భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకం, పారదర్శకత తప్పనిసరి. మరి సహ వ్యాపారస్తులు కానీ, సిబ్బంది మధ్య కానీ సానుకూలమైనటువంటి సంభాషణ అవసరం. మార్కెటింగ్, ఎగుమతి దిగుమతి, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, యంత్రాంగ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అయితే ఐటీ, ఫ్యాషన్, ఆహార పరిశ్రమలు, జ్యువెలరీ రంగం వృద్ధి కోసం మెల్లగా కదలాల్సి ఉంటుంది. ఆర్థిక లాభం కంటే కూడా ఈ నెలలో మానసిక స్థిరత్వం అనేది, వ్యాపార ప్రతిష్ట అనేది, వినియోగదారుల విశ్వాసం అనేవి చాలా ముఖ్యమైనవి. మరి భాగస్వామ్య సంబంధాలు కానీ, కొత్త ఒప్పందాలు కానీ చేసేటప్పుడు శుక్రవారం కానీ, బుధవారం కానీ తాగితే కనుక శుభముహూర్తం చూసుకొని ముందుకెళ్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి డిసెంబర్ నెలలో విద్యారంగాన్ని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్లకు, ఉపాధ్యాయులకు ఆత్మ పరిశీలన, కృషి సమ్మేళనంగా కనిపిస్తుంది. మరి వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో మీకు భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా శని కేతు ప్రభావం వలన మానసిక ఒత్తిడి, పరీక్షల భయం, సమయ నిర్వహణ అనేవి కనిపించవని చెప్పచ్చు, లోపం ఏర్పడుతూ ఉంటుంది. మరి విద్యార్థులు తమ ప్రతిభను చూపేటువంటి అవకాశాలు ఈ నెలకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం నెలల తర్వాత ఉన్నత విద్యలో ఉన్నవాళ్ళు పరిశోధన, కొత్త విజ్ఞాన శాస్త్రం, ఖగోళ శాస్త్రం వంటి రంగాల్లో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలు రాయాలనుకునే వాళ్ళు ఈ నెలలో సమయపాలన, నిద్ర పట్టింపు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే కనుక కఠిన నియంత్రణతో వీళ్ళు చక్కటి ఫలితాలు అందుకుంటారు. కొత్త విద్యార్థులు తమ సృజనాత్మకతను కొత్త కోణంలో వ్యక్తపరచగలగడం, నాటకం, చిత్రకళ ఇలాంటి రంగాలన్నింటిలో కూడా, సంగీతంగా, నృత్యం కానీ వీటన్నిటిలో కూడా సఖ్యత పెరుగుతుంది. మానసికంగా సమతుల్యత అనేది పెరుగుతుంది. గురుజ్ఞానం ప్రభావం కారణంగా విద్యార్థులకు జ్ఞానం, విశ్వాసం, సానుకూల దృష్టి అనేవి పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు డిసెంబర్ మాసంలో విద్యా జ్ఞానాన్ని వ్యాపార వ్యూహాలతో ఉపయోగించాలి. చదువు ద్వారా మంచి ఆలోచన, పరిశోధన, విశ్లేషణాత్మక శక్తి వ్యాపార నిర్ణయాల్లో చాలా సహాయపడుతుంది. అనుభవం మరియు విజ్ఞానం కలిసినప్పుడు తమ వ్యాపారాన్ని కొత్త దిశగా తీసుకెళ్ళగలుగుతారు. అయితే మేనేజ్మెంట్, ఆర్థిక శాస్త్రం వంటి రంగాల్లో, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇలాంటి వాటిల్లో కొత్త దిశ చూపేటువంటి నెల అని చెప్పొచ్చు. వ్యాపార, రాజకీయ, విద్యా రంగాల అంతర్ సంబంధాలని గమనించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 3 రంగాలు కూడా, రాజకీయ, వ్యాపార, విద్య ఒకదాంతో ఒకటి లోతుగా మిళితమయ్యే ఒక రహస్య చాతుర్యం, ఆత్మవిశ్వాసం, ధైర్యం,
లోతైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ 3 రంగాల సమన్వయం ద్వారానే ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఈ రాజకీయ అవగాహన ఉపయోగపడుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెట్, అలాగే పోటీదారుల బలహీనతలను గుర్తించడం ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి సహజ శక్తి అని చెప్పొచ్చు. మరి ఈ నెలలో నిధుల ప్రకారం పెట్టుబడి ప్రణాళికలు, భాగస్వామ్య వ్యాపారాలు చూస్తే కనుక విద్యారంగం వృశ్చిక రాశి వాళ్ళకి మానసికంగా ఆయుధం లాంటిదని చెప్పొచ్చు. జ్ఞానం, పరిశోధన, విశ్లేషణాత్మక శక్తి అత్యంత సహజమైనవని చెప్పొచ్చు. మరి అందువల్లే రాజకీయ, వ్యాపార రంగాల్లో కంటే ఇక్కడ మనకి విద్యా జ్ఞానము ఇతరుల కంటే కూడా ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పొచ్చు. ఈ 3 రంగాల అనుసంధానం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిష్ట, ప్రభావం, ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. రోజువారీ జీవితంలో వృశ్చిక రాశి వాళ్ళ ఆలోచన ఎప్పుడూ కూడా లోతుగా, గోప్యంగా, అలాగే లక్ష్య సాధనలో కేంద్రీకృతమై ఉంటుంది. ఒకవేళ వ్యాపారవేత్త తన రోజున ప్రారంభంలో ఉద్యోగుల పనితీరుని కానీ పరిశీలించడం, లేదా మధ్యాహ్నం తన ప్రభుత్వ అధికారి లేదా రాజకీయ నాయకుడిని కలిసి కొత్త ప్రాజెక్ట్ని అనుమతి లభించడం ఇవన్నీ ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వృశ్చిక రాశి ఉపాధ్యాయుడు విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకొని బోధించగలుగుతాడు. అతని బోధనలో విద్య మాత్రమే కాకుండా జీవిత పాఠాలు, వ్యాపార చాతుర్యం, రాజకీయ అవగాహన కూడా ప్రతిఫలిస్తూ ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి నిర్ణయం కానీ జ్ఞానం, చాతుర్యం, ఆత్మవిశ్వాసంతో మిళితమై ఉంటాయి. మరి డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా మానసిక ఆందోళన, రహస్య దోషాలు కానీ, భావోద్వేగ దోషాలు కానీ, అలాగే ఇంకా ఆత్మనిబద్ధత, మానసిక ఒత్తిడి ఇవన్నీ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు, కడుపు నొప్పి, నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలు ఉండొచ్చు. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, తగిన విశ్రాంతి తీసుకోకపోవడం, మళ్ళీ శారీరకంగా వాళ్ళకి కాకుండా మానసిక కూడా విశ్రాంతి చాలా అవసరం అవుతూ ఉంటుంది. అయితే స్వస్థత కోసం ఏం చేయాలి వీళ్ళు? ప్రతిరోజు కూడా సాయంత్రం నిశ్శబ్దంలో కూర్చొని లోతైన శ్వాసను అభ్యాసం చేయడం, అలాగే నీటి తత్వం వృశ్చిక రాశికి అధిపతి కాబట్టి నీటి సమీపంలో ఉండడం, నదీ తీరంలో సేద తీరడం, స్నానం సమయంలో జపం చేయడం ఇలాంటివన్నీ కూడా శాంతినిస్తాయి. అలాగే సానుకూల భావాలను పెంచడానికి ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుడికి పూజ చేసుకోవడం, పితృదోష నివారణలు వీటి కోసం నేటి తర్పణం ఇలాంటివి వదలడం, అలాగే ఇంటికి దక్షిణంలో దీపాన్ని వెలిగించడం, రాహుకేతు శాంతి కోసం నాగపూజ, ఉపవాసం ఇలాంటివన్నిటి కూడా శ్రేయస్కరం అన్నమాట. ఈ రకమైనటువంటి పరిహారాలు పాటించినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళు చక్కటి ఫలితాలు అందుకుంటారు. మరి సెలవు.